ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. కీర్తనలు 40వ అధ్యాయము 13వ వచనము. యెహోవా దయచేసి నన్ను రక్షించుము. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. పైన వాక్యాన్ని మనం గమనించినట్లయితే, నా హృదయము అధైర్యపడి ఉన్నది. భక్తుడు ఇక్కడ రాస్తున్నాడు తన అనుభవాల నుండి, తనకున్నటువంటి సమస్యలను బట్టి, తనకున్నటువంటి ఇబ్బందులను బట్టి, తనకున్నటువంటి ప్రతికూల పరిస్థితులను బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఒక మాట అంటున్నాడు, యెహోవా దయచేసి నన్ను రక్షించండి. కారణం ఏంటి అంటే, నా హృదయము అధైర్యపడి ఉన్నది. నేను భయపడిపోయి ఉన్నాను, నేను కృంగిపోయి ఉన్నాను, నాకు సహాయం చేసేవారు ఎవరు లేరు, నేను ఒంటరిగా ఉన్నాను, ఏం జరుగుతుందో అని భయపడిపోయి ఉన్నాను. అయితే గమనించండి ప్రియులారా, వాక్యంలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది, శ్రమలలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతను గొప్ప చేయుదును, అతని దీర్ఘాయుషు చేత అతన్ని నేను తృప్తిపరుస్తున్న దేవుడు ఒక వాగ్దానం మనకు తెలియజేస్తాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. మనము ప్రార్థించిన వెంటనే మన ప్రార్థనని ఆలకించి మనకు సహాయం చేసే దేవుడు ఉన్నారు. ఆయన పేరే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ ఉదయకాల సమయంలో మీరు కూడా కలవరముతో, భయముతో, ఏవో సమస్యలు, ఇబ్బందులు మిమ్మల్ని చుట్టుముట్టి ఉన్నాయా? పరిస్థితులన్నీ మీకు అనుకూలంగా లేకుండా ప్రతికూలంగా ఉంటే మీ పరిస్థితులన్నింటినీ మార్చగలిగినటువంటి దేవుడు ఉన్నాడు. మీ పరిస్థితులన్నింటినీ మార్చి మీ జీవితంలో బలమైన కార్యాలు దేవుడు చేయగలడు అని ఈ ఉదయకాల సమయంలో దేవుని సేవకుడిగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్నటువంటి కార్యములన్నిటిలో జయమును అనుగ్రహించమని, మీ సన్నిధిని వారికి తోడుగా ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.